పలికే బంగారమైన సీరియల్‌లో సెకండ్ జనరేషన్ ఎప్పుడొస్తుందని మనం వెయిట్ చేస్తున్నాం గదా! ఇంకా కొంచెం టైం అయితే పట్టేటట్టుంది. నాకు తెలిసినంత వరకు 'రుద్ర' గారు మళ్ళీ మన సన్నీ క్యారెక్టర్‌లో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుందని నా పర్సనల్ ఫీలింగు. మీకెవరు రావాలనుకుంటారు సన్నీ క్యారెక్టర్‌లో అనేది కింద కామెంట్ చేయండి. అలాగే 'బాబీ' నేను ఫుల్ మాస్ మహారాజు లాగా వస్తాడని అయితే చెప్పాను. 'బాబీ' కూడా పేరైతే మార్చుకునేసాడు. 'బాబీ' పేరు ప్రెజెంట్ అయితే 'శివ' అని మార్చుకున్నాడు. అలాగే 'బాబీ'తో పాటు మన 'కైలీ' ఉంది కదా! 'కైలీ' కూడా పేరైతే మార్చుకునేసింది. ఇప్పుడు 'హాసిని' అనే పేరు మార్చుకునేసింది. ఈ పేర్లు మార్చుకునేసిన తర్వాత అసలు 'కైలీ', 'బాబీ' అలాగే మన 'స్వర' గారు వీళ్ళంతా ఎలా కలుస్తారు? ఎలా ఉండబోతుంది అప్‌కమింగ్ ఎపిసోడ్స్ అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్. మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. పలికే బంగారమైన ఫ్యాన్స్ మాత్రం మంచి సబ్స్క్రైబర్స్ అలాగే 25,000 మంది అయితే చూసారు. నా వీడియో ద బెస్ట్ వీడియో అని అయితే నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అందుకోసం అనేసి ఈ స్పెషల్‌గా అయితే వీడియో చేస్తున్నాను. ఇక్కడ 'బాబీ' పేరైతే మనకు 'శివ' అనేసి ఒక పేరైతే తెలిసింది. అలాగే వాళ్ళ చెల్లిని కూడా తీసుకుపోయాడు. వాళ్ళ చెల్లిని తీసుకుపోయేసి అక్కడ వాళ్ళు ఒక పేదింట్లో అంటే ఒక పెయింటర్ ఇంట్లో అయితే వాళ్ళు చేరారు. ఒక పెయింటర్ ఇంట్లో చేరిన తర్వాత వాళ్ళ నాన్నగారికి సపోర్ట్‌గా మన 'బాబీ' చదువుకోకుండా వాళ్ళ నాన్నగారికి ఏమన్నా సపోర్ట్‌గా ఉంటాడా అనేది మనం చూడాలి. వాళ్ళ చెల్లిని అయితే మాత్రం ఖచ్చితంగా మంచి కాలేజ్‌లో నన్ను చూసుకోకపోయినా పర్లేదు గానీ, నా చెల్లిని మాత్రం బాగా చూసుకోండి అనేసి మన 'బాబీ' చెప్పాడు. 'బాబీ' అంటే 'శివ' చెప్పాడు కాబట్టి, ఆ 'శివ' ఖచ్చితంగా వాళ్ళ చెల్లిని అయితే మంచి కాలేజ్‌లో చదివిపియడానికి వాళ్ళ నాన్నగారి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న నాన్నగారు కొత్త క్యారెక్టర్‌లు అయితే 2 క్యారెక్టర్‌లు అయితే వచ్చాయి. ప్రెజెంట్ ఉన్న క్యారెక్టర్‌లో వాళ్ళ నాన్నగారికి అంత సంపాదన లేదు కాబట్టి, వాళ్ళ నాన్నగారితో పాటు మన 'బాబీ' అంటే 'బాబీ' అలియాస్ 'శివ' ఎళ్లి అక్కడ మాస్ లాగా తయారవుతాడా? అంటే ఒక పెయింటర్ లాగా తయారవుతాడా? లేకపోతే ఒక కాంట్రాక్టర్‌గా తయారవుతాడా అనేది చూడాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ప్రెజెంట్ అయితే గుంటూరుకైతే మన 'శివ' వాళ్ళైతే వచ్చేసారు. అలాగే మన 'కైలీ' ఉంది కదా! 'కైలీ', 'హాసిని' ఆ అమ్మాయి పేరు ఆ విధంగా చెప్పి 'హాసిని' అని మార్చేసింది. 'హాసిని' అని మార్చేయడం వల్ల ఇక్కడ అక్కడ ఒక కన్నింగ్ ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి అయితే పరిచయం అయితే అయింది. ఆశ్రమంలో ఒక కన్నింగ్ ఫ్రెండ్ అంటే డబ్బు కావాలి, డబ్బు అన్న కన్నింగ్ ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య స్నేహం చిగురించి ఆ కన్నింగ్ ఫ్రెండ్ ఎలాగైనా సరే వీళ్ళని మ్యానిపులేట్ చేసి అంటే ఇప్పుడు మన సన్నీ వాళ్ళ దగ్గర ఉన్నారు కదా! సన్నీ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఆ ఆస్తిని ఎలాగైనా సరే తన ఫ్రెండ్‌కి దక్కించేలాగా చేయాలని అనుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మన 'స్వర' గారు అలాగే 'బాబీ' ఎలా కలుస్తారని మనకు డౌట్ రావచ్చు కదా! ఆ 'స్వర' గారు, 'బాబీ' ఎలా కలుస్తారంటే ఒక లాకెట్ ఇచ్చింది. ఒక రుద్రాక్ష ఇచ్చింది మీరు చూసుంటే. ఆ రుద్రాక్ష వచ్చి మన మెడలో అయితే ఏసుకున్నాడు. అంటే 'శివ' ఆ రుద్రాక్షకి లింక్ ఉంది కాబట్టి ఆ 'స్వర' గారైతే ఆ రుద్రాక్షని చూసే గుర్తుపడతారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మన 'బాబీకి' అయిపోయింది. 'బాబీ' క్యారెక్టర్ అయిపోయింది. సన్నీ అయితే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనేసి కలలుగంటా ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే కాళ్ళు దెబ్బ తగిలింది కాబట్టి పోలీస్ ఆఫీసర్ అవ్వలేరు కాబట్టి వాళ్ళ నాన్నగారు మన సన్నీ వాళ్ళ నాన్నగారైతే అక్కడ మాట్లాడి అమెరికా నుంచి డాక్టర్ చెన్నైకి వచ్చాడంటే మనం పోతే ట్రీట్మెంట్ చేసామంటే మన కాళ్ళు బాగొచ్చేస్తుంది అనేసి మన సన్నీకి అయితే చెప్పి వాళ్ళ పెద్దనాన్నగారు అయితే తీసుకెళ్లారు. అంటే సన్నీ కూడా పోలీస్ ఆఫీసర్ అయిపోతాడు. నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉండబోతుంది. ఎందుకంటే అమ్మా, నాన్న మన బాబీకి అమ్మా, నాన్న దొరికారు. ఇక్కడ సన్నీకి మంచి జరగబోతుంది. అలాగే కైలాకి ఒక ఫ్రెండ్ దొరికింది. అందరూ సమానంగా అయితే సెట్ అయ్యారు. సెకండ్ జనరేషన్ ఎప్పుడు రాబోతుందంటే నాకు తెలిసినంత వరకు ఇంకా 10-15 డేస్ అయితే పట్టొచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి మాట్లాడదాం. అలాగే వీడియోనైతే చివరి వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. లైక్ చేసి వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.